తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఈ నగరానికి ఆనుకొని ఉన్న అనేక మున్సిపాలిటీలలో ఒకటి తెల్లాపూర్ మున్సిపాలిటీ. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ కూడా హైదరాబాద్తో పోటీ పడి మరి అభివృద్ధిలో దూసుకుపోతుంది. అయితే ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలోకి అనేక వెంచర్లు రావడం జరిగింది. ఈ వెంచర్లలో భాగంగా అభివృద్ధి చెందుతుంది సరే, కాకపోతే ఈ అభివృద్ధితో పాటు ఇక్కడ వనరులను కూడా కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అయితే ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రాబోయే రోజులలో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం కనిపిస్తుంది. రెండవ బెంగళూరు సిటీ లాగా హైదరాబాద్ సిటీ కావద్దు అనుకుంటే ఇప్పటి నుండే మనం కొంచెం జాగ్రత్త పడి ఈ చెరువులు, కుంటలు, నాలాలు, ఈ చెరువులకు వచ్చే కాలువలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ వనం చెరువుకు సంబంధించి ఈ పక్క జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి అంటే గోపన్పల్లి సరిహద్దు నుంచి ఈ మన తెల్లాపూర్ వచ్చే వనం చెరువుకు ఈ గొలుసుకట్టు కాలువ, గతంలో నిజాంల నుండి ఉన్న ఈ కాలువ, గొలుసుకట్టు అంటే 33 ఫీట్ల వెడల్పుతోని ఉన్న ఈ కాలువ ప్రస్తుతానికి ఇక్కడ ఈ కాలువను చూస్తే కాలువ కనీసం 5 ఫీట్లు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ గొలుసు కట్టు కాలువ 33 ఫీట్ల వెడల్పుతో ఉండే ఈ కాలువ ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఫీట్లకు కుదించుకొని వచ్చింది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే గోపన్పల్లి సరిహద్దు నుంచి తెల్లాపూర్కు వచ్చే ఈ వరద కాలువ సిరిమయ కుంట నుండి కుమ్మరి కుంట నుంచి మన వనం చెరువులోకి వస్తుంది ఈ కాలువ. అయితే ఈ కాలువ కంటే ఈ కాలువ నిజాం నుంచి వచ్చే ఈ కాలువను మన ప్లానింగ్లలో ఉంది. అయినా సరే ఇక్కడ కొంతమంది బడా రియల్ వ్యాపారులు ఇక్కడ కొన్ని వెంచర్లు చేసి, అయితే గతంలో ఉన్న ఈ సిరిమయ్య కుంట, కుమ్మరి కుంట నుంచి వచ్చే ఈ వరద కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ లేనట్టుగా చూపించి ఇక్కడ ప్లాట్లు వేసి విక్రయించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ కాలువ లోపల నుండే ఈ ప్లాట్లో నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ ప్లాట్లలో అనుమతి లేకున్నా కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల అండదండలతోని, రాజకీయ నాయకుల, ప్రముఖుల సహాయంతో ఇక్కడ నిర్మాణాలు సాగిస్తున్నారు. ఈ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని కొంతమంది ముందుకు వచ్చిన వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. అయితే ఇక్కడ చూసినప్పటికీ ఇక్కడ తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్కు అంటే మాజీ సాగునీటి సంఘం చైర్మన్ వడ్డే నరసింహులు గతంలో చెరువులు, కుంటల మీద అనేక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు తూతూ మంత్రంగా వాళ్ళ పని కానించి మరి యథావిధిగా పనులు జరగడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ వరద కాలువ విషయంలో ఆంధ్రప్రభ పత్రికలో అనేక సార్లు కథనాలు రావడంతో స్పందించిన ఎంఆర్ఓ సంగ్రామ్ రెడ్డి, ఏఈ సంతోష్ గారు ఈ ప్లాట్లలో, ఈ వెంచర్లలో వేస్తున్నటువంటి ఈ కాలువలను పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళ మీద కుర్రలా జులిపించి ఇక్కడ ఈ కాలువలలో కడుతున్న వాళ్ళ ప్లాట్లను తీసివేయడం జరిగింది. అయినా కూడా ఈ కాలువను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అధికారులు, ప్రజలు భావిస్తున్నారు. మరి ఇటువంటి వరద కాలువల మీద కొట్లాడుతున్నటువంటి సామాజిక సేవకులకు గ్రామస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు కూడా తప్పకుండా తోడ్పాటు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే రాబోయే రోజులలో ఇక్కడ ఏదైతే మన వరద కాలువలు మూసివేసి వెంచర్లు చేస్తున్నారో మరి దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఖాయమనిపిస్తుంది. మరి ఈ భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండాలంటే మనం కూడా ఇటువంటి సామాజిక సేవకులకు మనం కూడా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఈ వరద కాలువలు ఏదైతే ఉందో ఈ సిరిమయ్య కుంట నుంచి వచ్చే ఈ వరద కాలువ, కుమ్మరికుంట నుంచి వచ్చే వరద కాలువ అయితే ఈ తెల్లాపూర్ పరిధిలోని వనం చెరువుకు అనుసంధానంగా ఉంది. అయితే ఈ వనం చెరువు ఇప్పటికే అయితే నల్లగండ్ల నుండి వచ్చే డ్రైనేజ్ మురికి నోటితో ఆల్రెడీ నిండిపోయింది. దానివల్ల భూగర్భ జలాలు కొద్దిగా ఇప్పుడే కొంచెం మురికిమయంగా మారిపోతుంది. దానివల్ల కూడా ఈ వేసిన బోర్లలో కూడా రాబోయే రోజులలో మంచినీటికి బదులు కెమికల్ నీళ్ళు రాబోతున్నాయి. మరి దాని మీద కూడా ప్రజలు స్పందించాలి. దీనికి సహకరిస్తున్న నాయకులకు తప్పకుండా ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉందని మనం భావించాలి.
అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు ఏవైతే వరద కాలువల మధ్య జరుగుతున్నాయో ఈ వరద కాలువలో నిర్మించే ఈ నిర్మాణాలను కూడా అధికారులు హుటాహుటిన వెంటనే తీసేసి ఈ కాలువలను పునరుద్ధరించాలని మనం కూడా కోరుకుందాం. అదేవిధంగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో అయితే దానికి సంబంధించి అనేక పర్యాయాలు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రతిరోజు ఏదో ఒక వ్యాసం రావడం జరిగింది. ఈ వ్యాసాలకు అనుగుణంగా ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓ గారు స్పందించడం జరిగింది. స్పందించి ఇక్కడ కొన్ని అవాంఛనీయ అంటే ఈ ప్లాట్లలో అక్రమాలు వెలుస్తున్నాయి, ఈ ప్లాట్లను తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే ఈ తూతు మంత్రంగా కాకుండా మరి పకడ్బందీగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఎంతవరకు ఇది రాను రాను మరి ఎంతవరకు మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, దీనివల్ల ఈ వనరులు సహజంగా ఉండే వనరులను మరి మనము కాపాడుకోవడానికి మరి ఎంతమంది సహకరిస్తారనేది వేచి చూద్దాం.